ఇప్పుడు గోదావరిలో ఎఫ్లుయెంట్స్ కలుస్తున్నాయండి. దానికి పేపర్ మిల్కి ఒక డెడికేటెడ్ ఛానల్ ఒకటి సముద్రంలోకి పెట్టే ప్రపోజల్ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సముద్రంలోకి వాటర్ పెట్టేదానికన్నా సిటీ మధ్యలోనే ఉండిపోయింది ఈ ఇండస్ట్రీ. సో రేపు ఏదైనా పెద్ద మిషాప్ జరిగినా లేకపోతే ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగినా దానికి చాలా ప్రాణాపాయాలు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఇన్ ఫ్యూచర్ దట్ మే షిఫ్ట్ టు ఎనీ అదర్ ప్లేస్. అంటే ఇక్కడ నుంచి కడియం దగ్గర కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్కి చేస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా పంపించాల్సిన అవసరం ఉంది. సో అది సిటీ మధ్యలో కూడా ఇట్స్ నాట్ దట్ సజెస్టబుల్ అండి. న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి ఆబ్వియస్లీ కేజీ బేసిన్ అండి, ఆయిల్ సోర్సెస్ ఎక్కువ. సో కృష్ణా గోదావరి బేసిన్స్లో ఏమంటే మనకి మెజారిటీ ఆయిల్ అంతా కూడా మనకి డిగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా. సో ఆయిల్ గ్యాస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే దాని ఆస్తి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధం అంటే ఉంది కానీ తక్కువ. దిల్ పే యాజ్ రాయల్టీ అనమాట. సో మీ రాష్ట్రంలో ఇంత మనము దాన్ని వనరులు తీస్తున్నాం కాబట్టి, సహజ వనరులు తీస్తున్నాం కాబట్టి ఇంత రాయల్టీ ఇస్తామని ఒక పర్సంటేజ్ ప్రకారంగా ఇస్తారు. కాకపోతే ఒక ఓఎన్జీసీ కానీ లేకపోతే ప్రైవేట్ ప్లేయర్స్ కానీ కొన్ని రిగ్స్ ఇచ్చారు. సో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు ఇదివరకు గతంలో పెట్రోలియం మినిస్టర్ కిందన ధర్మేందర్ ప్రధాన్ గారు ఉండేవారు. ధర్మేందర్ ప్రధాన్ గారు కూడా హీ విజిటెడ్ రాజమండ్రి. వీ హ్యాడ్ అ మీటింగ్ ఇన్ ఓఎన్జీసీ అనమాట. అప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిగ్స్ దే ఫౌండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిగ్స్ ఇన్ కోనసీమలో. సో హీ టోల్డ్ మీ బై ద టైమ్ వెన్ వీ హ్యాడ్ అ మీటింగ్, ఆవిడ చెప్పారు, అరే యువర్ రాజమండ్రి ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ బాంబే అని చెప్పేవాడు. సో అంత పెద్ద రిగ్ దొరికిందని అప్పట్లో డిస్కషన్ అనమాట. సో ఆఫ్ లేట్ దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే, సో రాజమండ్రి ఈజ్ అ సెంటర్ స్పాట్ కాబట్టి సో వీ హ్యాడ్ ఓఎన్జీసీ బేసిన్ హియర్. ఐ మీన్ ఓఎన్జీసీ హెడ్ ఆఫీస్, బేస్ ఆఫీస్ హియర్. అంటే మార్నింగ్ 6తో స్టార్ట్ అవుతుందండి. గుడ్ మార్నింగ్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ అయితే తినను. సో డైరెక్ట్ లంచ్కి వెళ్తాము. ఐ డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 16 hours ఫాస్ట్ చేస్తాము. సో లంచ్ ఇన్ ద కార్. ఇంకా అట్లాగా మార్నింగ్ డే నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఇంక ఇంటికి వెళ్ళాము, ఇంక ఈవినింగ్ వెళ్తాం. ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం ప్రజెంట్ ఇంకా రాజమండ్రిలో ఇంకా మారాల్సిన పరిస్థితులు, ఇంకా చేయాల్సినవి అని అంటే ఏం చెప్తారండి? నేను ఎంపీ కింద ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఫోకస్ అంతా కూడా రాజమండ్రి పైన ఎక్కువ పెట్టాం. ఎందుకంటే ఒక ఇమోషనల్ బాండేజ్ ఉందండి ఈ సిటీ పైన. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. అసలు సిటీని ఎందుకు మార్చలేము అని నాకు ఒక, అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్ అనమాట. ఎందుకనంటే మ్యారేజ్ అయిన తర్వాత షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, మోనా ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సో తను ఇక్కడికి వచ్చిన తర్వాత సో సిటీ అమ్మాయిలకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టమైంది. వచ్చిన తర్వాత నాకు ఎక్కడ తీసుకెళ్లాలో తెలిసేది కాదు. సో దెర్ ఈజ్ నో ప్లేస్. ఏదైనా తీసుకెళ్ళాలంటే గోదావరి బండి చూపించాలా, అది కాకపోతే ఎక్కడ చూపించాలా అని ఆలోచించేవాళ్ళం. అసలు ఏంటి రాజమండ్రి ఏంది ఒక పెద్ద పల్లెటూరులాగా ఉండిపోయింది అని నాకు ఐఎమ్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్ అని అనుకోవాలి. సో వాళ్ళు పేరెంట్స్ వచ్చినా లేకపోతే చుట్టాలు వచ్చినా వీ డోంట్ హ్యావ్ ప్లేసెస్. లేకపోతే మూవీ థియేటర్కి తీసుకెళ్ళాలి, లేకపోతే గోదావరి బండి. సో దాని తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చిన తర్వాత వీ హ్యావ్ రెనోవేటెడ్, వీ హ్యావ్ అప్లిఫ్టెడ్ రాజమండ్రి, వీ హ్యావ్ డెవలప్డ్ రాజమండ్రి. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్, మంచి మంచి ప్లేసెస్ని క్రియేట్ చేసాము. ఇవాళ అన్న రోజుకి కూడా ఇప్పుడు టైం 12:31 అయింది. అయినప్పటికీ కూడా ఇఫ్ యూ గో టు హ్యాపీ స్ట్రీట్ దగ్గర యూ హ్యావ్ ఎ నైట్ లైఫ్ దేర్. నైట్ లైఫ్ అంటే ఇప్పుడు 12ంటికి బర్త్డే ఎవరిదైనా బర్త్డే జరిగిన బ్యాచెస్ అందరూ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వచ్చి కేక్ కటింగ్స్ నాట్ లెస్ దెన్ ఒక 15-20 కేక్ కటింగ్స్ జరుగుతాయి. సో వీ హ్యావ్ క్రియేటెడ్ అట్మాస్ఫియర్ లైక్ దట్ అనమాట అండి ఆ హ్యాపీ స్ట్రీట్ అనేది. నేను అదే చెప్తా ఉన్నా, కొన్ని రోడ్స్ కొన్ని ఏరియాస్ మేము డెవలప్ చేసింది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఏరియాస్ కింద డెవలప్ చేసాం. వీ హ్యావ్ ఎన్ వెరీ బిగ్ యాంపీ థియేటర్.
నేను ఐ బెట్ ఇండియాలో అంత పెద్ద యాంపీ థియేటర్ లేదు, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్. ఒక 5 acres ల్యాండ్లో ఉందండి. యూ కెన్ అకామిడేట్ నాట్ లెస్ దెన్ 5,000-6,000 పీపుల్. ఒక మూవీ ఓపెన్ ఎయిర్లో వేసిన తర్వాత ఒక 6,000-7,000 మంది జనాభాని కూర్చోబెట్టి యూ కెన్ మేక్ దెమ్ వాచ్. సో ఎవ్రీ డే మేము మూవీ ఆన్ చేస్తాం. సో పేద ప్రజలు మూవీ చూడలేరు, అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇవాళ టికెట్ 150-200 రూపీస్ ఉంది. సో ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలంటే 1,000 రూపీస్ అవుతుంది. సో వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవ్రీ డే మూవీ వేస్తున్నాం. సో ఎవరైనా కానీ వాళ్ళు బిజినెస్ టెన్షన్స్లో ఉన్నా, లేకపోతే ఈవినింగ్ కొంచెం అలా సరదాగా వెళ్ళాలన్నా, జస్ట్ దే విల్ కమ్ ఇన్ కార్. దట్స్ ఆల్సో డ్రైవ్ ఇన్ స్పాట్ అనమాట. డ్రైవ్ ఇన్లోకి వెళ్ళి అక్కడ నుంచొని కార్లో కూర్చొని దే కెన్ వాచ్ ద మూవీ. అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ దే విల్ గెట్ రిలాక్స్ అండ్ దే విల్ కమ్ బ్యాక్. సో అలాంటి ప్లేసెస్ కూడా మనము ఇన్నోవేటివ్గా చేసాము. వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ మోర్ గ్లో గార్డెన్ దట్స్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ బై నెక్స్ట్ వీక్ అనమాట. ఓకే, ఒక 3 acres ల్యాండ్ అండి. సో యూ హ్యావ్ ట్రీస్, దెర్ విల్ బి నో లైట్స్. మామూలు స్ట్రీట్ లైట్స్ కానీ ఇవి కానీ ఏమి ఉండవు. ఆ ఎలిమెంట్స్ వెలుగుతూ ఉంటాయి. ట్రీస్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, అదే రకంగా ఫ్లవర్స్ ఉంటాయి, అదే రకంగా ఫ్రూట్స్ ఉంటాయి. యానిమల్స్ కూడా దే విల్ మూవ్ అనమాట, జస్ట్ కొంచెం కొంచెం అలా జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడికక్కడ ఏరియాస్ కింద సెగ్రిగేట్ చేసి ఒక థీమ్ కింద చేసాం అనమాట. సో ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్ టు వాచ్ ద వే దే షోన్ మీ అండ్ హౌ రియాలిటీ వీఆర్ గెటింగ్ ఇట్. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్క్స్ అవ్వబోతుంది. దీంతో పాటు ఒక ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ కూడా చేసాము. అండ్ నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా నుంచి ఒక 20 crore శాంక్షన్ తీసుకొచ్చాం ఇండోర్ స్టేడియంకి. అది కూడా మార్చ్ ఏప్రిల్లో ఇనాగ్రేషన్కి దగ్గరలో ఉంది. సో అది కూడా ఒక మంచి అచీవ్మెంట్. సో ఇట్లా డెవలప్మెంట్లో ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. ఐ గాట్ అ ఆపర్చునిటీ ఫర్ 2 years ఫుల్ ఫ్లెజ్డ్లీ. 2 years ఎలా కరోనా పోయింది. సో 2 years ఆపర్చునిటీ వచ్చింది. ఐ డిడ్ మై బెస్ట్ అని నేను అనుకుంటున్నాను.